నిజంగా అండి. దేవుడు మనల్ని చాలా అంటే చాలా చాలా బ్లెస్ చేశాడని అనుకోవాలి. ఈ విజువల్స్ వాళ్ళు నీళ్ళల్లో ఉండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలీదు మనం బాధలో ఉన్నామా, ఏం తెలీదు. ఆ వాటర్‌లో ఆడుకుంటా అంతే ఆ పెట్టినవి తింటా అలాగే ఉన్నారు పాపం స్కూల్స్‌కి వెళ్ళకుండా. అండ్ హెల్ప్ కోసం ఎంతమంది ఆ వాటర్‌లతో సహా మా ట్రక్ వెనకాలే వస్తా ఉన్నారనమాట. సో, మేమందరికి ఇవ్వాలి కాబట్టి 1 ప్యాకెట్, 1 ప్యాకెట్ ఇస్తా వెళ్తా ఉన్నామనమాట. మాకు చేతనైనంత వరకి చేస్తానే వెళ్ళామనమాట. సో, ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్‌లో మనం లేము. కాబట్టి మనకున్నంతలో మనం హెల్ప్ చేయాలి అనమాట. ఇదేదో గొప్ప కోసమో ఇంకొకటో కాదండి. దయచేసి మీకు తోచినంత మీరు వెళ్ళి హెల్ప్ చేయండి. మీకిచ్చిన దాంట్లో హెల్ప్ చేయండి. ఓకే. మన సరదాలకి, సంబరాలకి, వాటికి వీటికి ఎంత ఖర్చు పెట్టుకుంటామండి. అట్‌లీస్ట్ వాటిల్లో ఒక 10% మనం ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన హెల్ప్ అయిపోతుందండి. అంత ప్రాబ్లంలో ఉన్నారు. సో, హెల్ప్ చేయండి. మనకి దేవుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక హెల్ప్ ఎవరో ఒకరి ద్వారా దేవుడు కంపల్సరీ చేస్తాడండి. మనం చేసిన మంచి ఎక్కడికి పోదు. మన పిల్లలకి అది ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతుంది అని నేను చాలా గట్టిగా నమ్ముతానన్నమాట. సో